డ్రగ్స్ కేసులో 8వ రోజు ముమైత్ ఖాన్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. ఉదయం 9:45 నాంపల్లి అబ్కారీ భవన్ లో సిట్ ముందు హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కెల్విన్ పూరీలతో రిలేషన్స్ పై ముమైత్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కు సినిమా చూపిస్తున్న సిట్ విచారణ 8వ రోజు కొనసాగుతోంది. పూరి టు చార్మి వరకు ఇప్పటి వరకు 7గురి విచారణలో బయటపడిన విషయాల ప్రకారం మరిన్ని వివరాలు కూపిలాగుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ తీసుకుంటారా? కెల్విన్ మీకు ఎలా తెలుసు? కెల్విన్ మొబైల్లో మీ నంబర్ ఎలా ఉంది? కెల్విన్ మీకు మధ్య సంభాషణ ఏం జరిగింది? పూరితో పరిచయం ఎలాంటిది? పూరి కెల్విన్ల పార్టీలకు మీరు వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీలో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చేవాళ్లు? డ్రగ్స్ ఎవరు ఎలా తెచ్చేవాళ్లు? ఇటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. బిగ్ బాస్ షోలో బిజీగా ఉన్న ముమైత్ ఖాన్ సిట్ విచారణ కోసం ఒకరోజు స్పెషల్ పర్మిషన్ తో ఆ షో నుంచి బయటకు వచ్చారు. నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారామె. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ముమైత్ మీడియాకు ముఖం చాటేశారు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సాంగ్ తో ఫేమస్ అయిన ముమైత్ పోకిరి డైరెక్టర్ పూరితో ఉన్న క్లోజ్ అసోసియేషన్ పై వివరాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ఇక నిన్న చార్మిని ప్రశ్నించిన లేడీ ఆఫీసర్స్ బృందమే ఇవాళ ముమైత్ ఖాన్ ను ప్రశ్నిస్తోంది. పవన్ కుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రేణుక, ఇన్స్పెక్టర్ జయలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణి, మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నించారు. ఇదే బృందం ముమైత్ ను కూడా ప్రశ్నిస్తోంది. మొదటి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను 11 గంటలు, రెండో రోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడిని దాదాపు 6 గంటలు, మూడో రోజు నటుడు సుబ్బరాజును 13 గంటలు, నాలుగో రోజు హీరో తరుణ్ ను 13 గంటలు, ఐదో రోజు నవదీప్ ను దాదాపు 11 గంటల పాటు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను దాదాపు 5 గంటలు విచారించారు సిట్ అధికారులు. హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ముమైత్ను కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించే అవకాశం ఉంది. అలాగే నవదీప్, చార్మి బ్లడ్ శాంపిల్స్, హెయిర్, నెయిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదే తరహాలో ముమైత్ కూడా శాంపిల్స్ ఇస్తారో నిరాకరిస్తారో చూడాలి. ముమైత్ ఖాన్ పూర్తి పేరు ముమైత్ అబ్దుల్ రషీద్ ఖాన్. ఆమె ముద్దు పేరు మున్ను. సెప్టెంబర్ 1న ముంబైలో పుట్టారు. తల్లి పాకిస్తానీ, తండ్రి తమిళియన్. పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ముంబై పరిసర ప్రాంతంలో స్థిరపడ్డారు ముమైత్ ఖాన్ కుటుంబం. ముమైత్ కు 4 చెల్లెళ్లున్నారు. ఆర్థికంగా కుటుంబానికి సహాయపడేందుకు ముమైత్ ఖాన్ ఒక డాన్స్ ట్రూప్ లో నెలకు 1500 రూపాయలకు చేరారు. ముమైత్ సోదరి జోబిన్ ఖాన్ కూడా కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. సుమారు 40 హిందీ, తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో యాక్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో 8వ రోజు ముమైత్ ఖాన్ విచారణ కొనసాగుతోంది. ఉదయం 9:45 నాంపల్లి అబ్కారీ భవన్ లో సిట్ ముందు హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కెల్విన్ పూరీలతో రిలేషన్స్ పై ముమైత్ ఖాన్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కు సినిమా చూపిస్తోన్న సిట్ విచారణ 8వ రోజు కొనసాగుతోంది. పూరి టు చార్మి వరకు ఇప్పటి వరకు 7గురి విచారణలో బయటపడిన విషయాల ప్రకారం మరిన్ని వివరాలు కూపిలాగుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ తీసుకుంటారా? కెల్విన్ మీకు ఎలా తెలుసు? కెల్విన్ మొబైల్లో మీ నంబర్ ఎలా ఉంది? కెల్విన్ మీకు మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? పూరితో పరిచయం ఎలాంటిది? పూరి కెల్విన్ల పార్టీలకు మీరు వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీలో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చేవాళ్లు? డ్రగ్స్ ఎవరు ఎలా తెచ్చేవారు? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. బిగ్ బాస్ షోలో బిజీగా ఉన్న ముమైత్ ఖాన్ సిట్ విచారణ కోసం ఒకరోజు స్పెషల్ పర్మిషన్ తో ఆ షో నుంచి బయటకు వచ్చారు. నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారామె.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ముమైత్ మీడియాకు ముఖం చాటేశారు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అన్న సాంగ్తో ఫేమస్ అయిన ముమైత్ ఖాన్కు పోఖ్రీ డైరెక్టర్ పూరీతో ఉన్న క్లోజ్ అసోసియేషన్పై వివరాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. నిన్న చార్మీని ప్రశ్నించిన లేడీ ఆఫీసర్స్ బృందమే ఇవాళ ముమైత్ ఖాన్ను ప్రశ్నిస్తోంది. పవన్ కుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రేణుక, ఇన్స్పెక్టర్ జయలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణి, మహిళాధికారుల బృందం చార్మీని ప్రశ్నించారు. ఇదే బృందం ఇవాళ ముమైత్ ఖాన్ను కూడా ప్రశ్నిస్తోంది. ముమైత్ ఖాన్ పూర్తి పేరు ముమైత్ అబ్దుల్ రషీద్ ఖాన్. ఆమె ముద్దు పేరు మున్ను. సెప్టెంబర్ 1న ముంబైలో పుట్టారు. తల్లి పాకిస్తానీ, తండ్రి తమిళియన్. పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ముంబై పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు ముమైత్ ఖాన్ కుటుంబం. ముమైత్కు 4 చెల్లెళ్లున్నారు. ఆర్థికంగా కుటుంబానికి సహాయపడేందుకు ముమైత్ ఖాన్ ఒక డాన్స్ ట్రూప్లో నెలకు 1500 రూపాయలకు చేరారు. ముమైత్ సోదరి జోబిన్ ఖాన్ కూడా కొన్ని తమిళ సినిమాల్లో యాక్ట్ చేశారు. సుమారు 40 హిందీ, తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో యాక్ట్ చేశారు ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి అబ్కారీ భవన్ నుంచి మా ప్రతినిధి దేవి మరింత సమాచారం అందిస్తారు. దేవి, ముమైత్ కు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? ఆమె సమాధానాలు చెప్తున్నారా? ఎలా సాగుతోంది విచారణ? 3 గంటలుగా ముమైత్ ఖాన్ విచారణ అయితే కొనసాగుతోంది. ఇక్కడ మనం 3 అంశాలను ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆమె పుట్టి పెరిగిన నేపథ్యం, ప్రదేశం, అండ్ ఇంకొకటి ఆమె ట్రాక్ రికార్డ్ ఒకటి చూస్తున్నారు. ఇక సాన్నిహిత్యం ఒకటి చూస్తున్నారు. ఒకసారి ట్రాక్ రికార్డ్ చూస్తే కనుక ఆమె పబ్ కల్చర్ ఎక్కువగా అలవాటు పడ్డ వ్యక్తి. చాలా జెన్యూన్ గా ఆమె పబ్స్ కి వెళ్తూ ఉంటారు. ఎవరిని పిలిచినా కూడా వెళ్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అటువంటి సమయంలోనే ఈమె ఒక ఆల్బమ్ కూడా తీశారు, ఒక ఇంగ్లీష్ పాట కూడా ఈమె తీశారు. సో రాక్ స్టార్ గా ఉన్న కాల్విన్ తో ఏమైనా పరిచయాలు అప్పుడే ఏర్పడ్డాయా, లేకపోతే పూరి జగన్నాథ్ తర్వాత ఏర్పడిన కాల్విన్ పరిచయాలు ఇంకా ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ కి దారి తీసాయా అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక ట్రాక్ రికార్డ్ పట్టి చూస్తే కనుక ఈమె ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఎవరు ఎప్పుడు కూడా అరుదుగా ఇస్తూ ఉంటారు. ముమైత్ ఖాన్ చాలా కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ ఉంటారు. ఆమె తన పని చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిత్వం కాబట్టి ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఏమైనా ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కువగా పెదవి విప్పని వ్యక్తి. సో ముమైత్ ఖాన్ అంత స్ట్రాంగ్ పర్సన్ అని బయటికి కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం కొంచెం ఒక రకమైన బెదురైతే ఉంది. బికాజ్ ఆమెకి తగ్గట్టుగా కొన్ని ఆధారాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా క్లియర్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తోంది. కొంతమంది మనకి పోలీస్ ఆఫీసర్ కూడా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి ఇంతకు ముందు ముమైత్ ఖాన్ తో పాటు వెళ్ళిన వ్యక్తి. అయితే స్టార్ మా తరపు నుంచి వచ్చిన వ్యక్తి లేకపోతే మేనేజర్ అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఆమెతో పాటు స్టార్ మా ప్రతినిధులు కూడా వచ్చారు. బిగ్ బాస్ షో నుంచి ఆమె వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంటర్వ్యూ అనంతరం బిగ్ బాస్ షోకి ఆమె వెళ్ళిపోవాల్సి ఉంది. పూణే సమీపంలోని ఒక లోన్లీ ప్లేస్ లో, లోనావాలా అనే ప్లేస్ లో బిగ్ బాస్ షెట్ వేశారు. సో అక్కడి నుంచి ఆమె డైరెక్ట్ గా వచ్చేసింది. మరి అంతకు ముందు రావడానికి ఆమె పేరెంట్స్ ని కలిసే అవకాశం ఇచ్చారా, లాయర్ తో మాట్లాడే అవకాశం కల్పించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బికాజ్ ఇంతకు ముందు విచారణ ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా తమ మనోధైర్యం కోసం పేరెంట్స్ తోటి లేకపోతే ఒక లాయర్ సలహా తీసుకుని వచ్చారు. మరి వీళ్ళ రూల్స్ కి అనుగుణంగా లోబడి ఉంటే కనుక ముమైత్ ఖాన్ ఎవరితోనో మాట్లాడే అవకాశం మాకు వచ్చిందా లేదా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. మరి ఎలాంటి సమాధానాలతో ఆమె సమర్థించుకోబోతున్నారు? ఒకవేళ ప్రూఫ్లు కనుక చూపిస్తే ఎలా అయితే చార్మీకి కాల్విన్ కి మధ్య సంభాషణలకు సంబంధించి 1000 మెసేజ్లు ఉన్నాయో, దాదాపు ముమైత్ ఖాన్ తో కూడా అదే రకమైన సంభాషణలు, అదే రకమైన కౌంట్ కూడా తెలుస్తోంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణల మధ్య. సో ప్రూఫ్ ఒకవేళ గట్టిగా చూపిస్తే ముమైత్ ఖాన్ ఎలా సమర్థించుకోబోతున్నారనేది చూడాల్సింది. ఇక చాలా వరకు ఈవెన్ తరుణ్ లాంచ్ చేసిన పబ్ కి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. సో చాలా విరివిగా వచ్చే ముమైత్ ఖాన్ డ్రగ్స్ కి అలవాటు పడ్డారా మీరు అనే క్వశ్చన్ వేస్తే ఆమె ఏ సమాధానం చెప్తుంది? అదే కాదు అని ప్రూఫ్ చేసుకోవడానికి ఆమె శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారా లేదా? ఒకవేళ వ్యక్తిగతంగా భంగం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆమె శాంపిల్స్ ఇవ్వకుండా తన్ని తాను ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు? ఇక ఏవైతే అందరూ చెప్తున్న ఒకే రకమైన సమాధానం ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజర్లతో సంబంధం ఉంది తప్పితే కాల్విన్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. కాల్విన్ తో ఏర్పడిన సంబంధాలు కూడా ఈవెంట్ ఆర్గనైజర్ల తరపు నుంచి ఏర్పడినవి తప్పితే అంతకు మించి ఎక్కువగా ఎవ్వరూ సంబంధాలు మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సో ముమైత్ ఖాన్ కూడా దాదాపు అదే సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. కాల్విన్ తో ఉన్న సంబంధాలకు సంబంధించి ఒకవేళ క్వశ్చన్స్ వేస్తే అధికారులు అది ఈవెంట్ ఆర్గనైజర్ల తరపు నుంచి వెళ్లిన సంబంధం తప్పితే పర్సనల్ గా మాత్రం అతను ఎలాంటి వాడనే వ్యక్తి అనే మాత్రం తనకు తెలియదనే సమాధానం అయితే ఇస్తుంది. అటువంటిప్పుడు ఒకళ్ళు ఫొటోస్ కనుక చూపిస్తే, సంభాషణలు కనుక టేప్ కనుక చూపిస్తే, మెసేజ్లు చూపిస్తే దాన్ని ఎలాగ ఆమె సమాధానం చెప్పబోతున్నారు అనేది మనం చూడాల్సింది. ఇక సిట్ విచారణ కూడా చాలా సీరియస్ గానే జరుగుతోంది కాబట్టి ఇది ఒక సమాజానికి సంబంధించిన
ఒక అంశంగా భావించారు కాబట్టి పిల్లలకి పాకిపోయి తర్వాత కాలేజ్ యూత్ కూడా పాడైపోయి తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పాడైన ఒక డ్రగ్స్ మూలాలని కదపడానికి వాళ్ళంత సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అది సెలబ్రిటీలా లేకపోతే ఎంత విఐపీ అని కాదు, చట్టానికి ప్రతి ఒక్కరు కూడా లోబడే ఉండాలి, చట్టానికి ఎవరు అతిథులు కాదు. కాబట్టి ఈ రోజు వాళ్ళని విచారణకు పిలిచి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళని విచారణకు పిలిచారు. సో రేపు హీరో రవితేజ్ కూడా హాజరవబోతున్నారు. సో నిన్న నెదర్లాండ్స్ కు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతనికి పూరి జగన్నాథ్ కి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఇవన్నీ చూస్తుంటే సెలబ్రిటీలు ఒక డ్రగ్స్ కి సంబంధించిన దాంట్లో వాళ్ళ మూలాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూపిలాగడానికి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా సిట్ అధికారులు మాత్రం చాలా సిన్సియర్ గా తమ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అండ్ ఇది కొంతమంది లాయర్ల తరపు నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు కేవలం సాక్షులు కూడా కాదు, జస్ట్ వాళ్ళు నిందితులుగా ఉంటున్నారని చెప్తున్నారు. కానీ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది, కేసు డైరీ ఫైల్ చేస్తున్నాం, తద్వారా వచ్చే పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విచారణ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నామని సిట్ విచారణ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఈ రోజు 8వ వ్యక్తిగా విచారణ ఎదుర్కొంటున్న ముమాయిద్ ఖాన్ తరపు నుంచి ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయబోతున్నారు, ఏది కీలకంగా మారబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. 5 గంటల వరకే జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అంతకు మించి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటే గనక మరొక రోజు రమ్మని పిలిచే అవకాశం ఉంటుంది. అండ్ చార్మి విషయంలో 4 గంటల 45 నిమిషాలకే ఆమెను వదిలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ 5 గంటల లోపే ఏదైతే మహిళగా తనకి ఏవైతే వాల్యూస్ మనకి ఇంతకుముందు ఏవైతే మనకి పరిమితులు ఇచ్చారో వాటికి సంబంధించే ఈవెన్ ముమాయిద్ ఖాన్ కూడా అవే అవలంబించే అవకాశం కనిపిస్తోంది. ఇక బ్లడ్ శాంపిల్ సంబంధించి కావచ్చు, లేకపోతే వీళ్ళతో స్వచ్ఛందంగా ఒకవేళ ముమాయిద్ ఖాన్ ఇస్తే ఓకే, లేకపోతే మాత్రం వాళ్ళు ఎటువంటి ఫోర్స్ చేయరు. మొదటి నుంచి వాళ్ళు చెప్తున్న మాట అయితే ఎక్కడ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, జస్ట్ ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ వాళ్ళకి కావాల్సిన ఒక వివరాలని సేకరిస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి సో క్యాల్విన్ తో పాటు క్యాల్విన్ కి పైన వ్యక్తులు ఎవరనేది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్. నెదర్లాండ్స్ సంబంధించి నిన్న ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని పట్టుకున్నారు. సో అతను ఇంకా ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నారు, సెలబ్రిటీస్ తో టచ్ ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన పేర్లు లైక్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీకి సంబంధించి అరెస్ట్ వార్త చూడగానే ఒక రకమైన ప్రచారం మొదలైంది. మళ్ళీ వేరే తార్ల పేర్లు ఏమైనా బయటకు వస్తాయి ఏంటనేది. వీళ్ళందరికీ సెలబ్రిటీస్ తో ఉన్న అసలు లింక్స్ ఏంటి, ఆ లింక్స్ ద్వారా వీళ్ళు ఏమైనా ఇందులో భాగస్వాములై ఉన్నారా లేకపోతే బాధితులుగానే ఉన్నారా అనేది కనుగొనడానికి వీళ్ళు చేస్తున్నారు. ఒకవేళ బాధితులైతే కనుక కౌన్సిలింగ్ పరంగా వెళుతుంది, అదే భాగస్వామ్యం ఉందని తెలిస్తే మాత్రం ఈ కేసు సీరియస్నెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పటికి 3 గంటలకు పైగా అయింది, ఇది ఆబ్వియస్లీ లంచ్ టైం కాబట్టి లోపల ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఏ ఇన్ఫర్మేషన్ మనకి బయటకు రాదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సీరియస్ గా అయితే మాత్రం జరుగుతోంది. క్వశ్చన్ సంబంధించి వాళ్ళు ప్రూఫ్స్ తో చూపెడుతున్నారు కాబట్టి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేయడానికి అవకాశం అయితే లేకుండా ఉంది. సంధ్య. రైట్ దేవి, మరి అక్కడ ముమైతో పాటు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు మా వాళ్ళ లేదంటే వాళ్ళ మేనేజర్సా ఎవరు తెలియదు అన్నారు. మరి వాళ్ళని బయటే ఉంచారా, లోపల ఏదైనా వెయిటింగ్ హాల్లో ఉంచారా? మరి వాళ్ళతో ఏమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం మీరేమైనా చేశారా? ఎస్, మీరు చూడొచ్చు ఒకసారి నా వెనకే కనిపిస్తున్నారు ఒక గ్రే కలర్ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్ వ్యక్తి. ఇతనే ముమైద్ ఖాన్ తో పాటు పైకి వెళ్లారు. కానీ ఇతను ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, ఆమె పైన ఉన్నారంటే మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఎవరిని కూడా విచారణ చేసే గదిలోకి మాత్రం పిలవట్లేదు అనేది మనం చూడొచ్చు. ఎవరు వచ్చినా కూడా కింద ఫ్లోర్లో మాత్రమే ఉండిపోతున్నారు. సో కొంతమంది అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం స్టార్ మా ప్రతినిధులు వచ్చారని తెలుస్తోంది. అండ్ కొంతమంది మేనేజర్ అని తెలుస్తుంది. మీరు చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఆపేశారు. సో మీడియాను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం వాళ్ళు కూడా కనిపించట్లేదు. సో ఇక్కడే మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక ఒకవేళ ముమైద్ ఖాన్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయిందో అనుకోవచ్చు. బికాస్ ఆ వ్యక్తికి ఎందుకు వచ్చారు కాబట్టి ఆ వ్యక్తితో పాటు ఆమె పైకి వెళ్ళింది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా పూర్తయిందో అనుకోవచ్చు. ఇంకా కంటిన్యూ అవుతుందా అండి తెలీదు. ఓకే రైట్, ఆమె ఇంకా కిందకి ఇంకా రావట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. బికాస్ ఆ వ్యక్తి వచ్చారు కాబట్టి ఒక రకంగా మళ్ళీ హడావుడి మొదలైంది అనుకున్నాం, కానీ కాదు. సో చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. దేవి, నిన్న మొన్నటి వరకు జరిగిన అందరూ కూడా హైదరాబాద్ రెసిడెంట్స్, అందరూ హైదరాబాద్ లో నివాసం ఉండేవాళ్ళు. కానీ ముమైద్ ఖాన్ మాత్రం ముంబైలో ఉంటారు కాబట్టి ఆమె విచారణలో కొంచెం ప్రశ్నలు వేరుగా ఉండొచ్చు. సో కెల్విన్తో కొంచెం సంబంధాలు దూరంగానే ఉండొచ్చు. లేదంటే మరి ఎలా ఉండబోతుంది? ఆమె హైదరాబాద్ రెసిడెంట్ కాదు కాబట్టి. హైదరాబాద్ రెసిడెంట్స్ కాకపోయినా కల్విన్ తో సంబంధాలు అనేది ఇక్కడ మనం ప్రాంతీయ భావంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఈవెన్ పంజాబ్ నేపథ్యంగా చార్మిది ఎలా అయితే హైలైట్ అయిందో ముంబై నేపథ్యంగా కూడా డ్రగ్స్ కి సంబంధించి చాలా లింకులు ఉంటాయని అనుమానం కూడా కలుగుతుంది. బికాస్ డ్రగ్స్ అని కానీ ముంబై పంజాబ్ ఎంత దారుణంగా ఆ పరిస్థితిని ఫేస్ చేసాయో చూడొచ్చు. సో ముంబైలో ఆమె వెల్ సెటిల్డ్ అంతకు ముందు లేదు, కానీ ముమైద్ ఖాన్ చాలా కష్టపడి
చాలా బాగా సెటిల్ అయ్యారు. ఈవెన్ మంచి లగ్జూరియస్ ఫ్లాట్ లోనే ఉన్నారు. ముంబైలో స్థిర నివాసం కూడా ఏర్పరచుకున్నారు. సో ముంబై నుంచి ఇక్కడికి ఏమన్నా లింక్ సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది. బికాస్ డ్రగ్స్ సరఫరా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా జరుగుతుంది. విదేశాల నుంచే సరఫరా అవుతున్నప్పుడు ఇక్కడే ఉన్న ప్రాంతం నుంచి ఎందుకు సరఫరా కాకూడదు? సో దాంట్లో ఏమన్నా కీలకంగా వీళ్ళ పాత్ర ఏమన్నా ఉందా? కాల్విన్ తో డైరెక్ట్ గా కనెక్షన్ ఉన్న ముమాయిద్ ఖాన్ ఏం మాట్లాడుంటారు, ఏ సంభాషణలు ఎక్కువగా వీళ్ళ మధ్య జరుగుంటాయి? ఒక డైరెక్టర్ మధ్య జరుగున్నా, ప్రొడ్యూసర్ మధ్య జరుగున్న సినిమాకి సంబంధించింది అయితే ఉండొచ్చు. బట్ ఆర్గనైజర్, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అనే నేపథ్యంలో జరుగుతున్న, ఒక ముసుగులో జరుగుతున్న, ఒక మ్యూజిక్, ఒక రాక్ స్టార్ అనే మన ముసుగులో జరుగుతున్న ఈ వ్యవహారంలో వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? బికాజ్ అతను ఎవరు అనేది ఒకవేళ వీళ్ళకి తెలిసినా కూడా అతనితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారంటే వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ఉపయోగం వీళ్ళు పొంది ఉంటారు. ఇదే మెయిన్ యాంగిల్. ఒకవేళ డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి కాదని తెలిసిన తర్వాత వీళ్ళు ఒకవేళ కొనసాగించారంటే ఏదైనా మ్యూజిక్ పరంగా, లేకపోతే పబ్లో ఏదైతే బీట్స్ పర్ మినిట్ అనే పబ్లో తను ఒక మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు, నవదీప్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన బీట్స్ పర్ మినిట్ లో ఉండేవారు, ఒకవేళ అక్కడ పరిచయం ఏర్పడిందా? ఒకవేళ అతను డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలిసిన తర్వాత కూడా అతనితో సత్సంబంధాలు, పర్సనల్ గా మెసేజ్లు, వాట్సాప్లు, ఫోటోలు ఇవన్నీ వెళ్ళాయంటే అతని వైపు నుంచి ఏది జరగకుండా ఉంటుందంటే ఎవరైనా ఎలా నమ్మగలం? ఏదో ఒకటి వాళ్ళ వైపు నుంచి ఆ కనెక్షన్ అయితే ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఏమైనా అడిగారా? వీళ్ళు కేవలం బాధితుల పక్షానే ఉన్నారా, లేకపోతే వీళ్ళు కూడా వీళ్ళ ద్వారా ఇంకొకటి వెళ్ళిందా? ఇదే మనకి ఈ రెండు క్వశ్చన్స్, బాధితులా లేకపోతే భాగస్వాములా అనేది రెండు క్వశ్చన్స్. సో దానికి సంబంధించి ఇంకా మనకి పైన అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో విచారణ అధికారులు మహిళా బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఒకవేళ వీళ్ళు మొహమాట పడడానికి సమాధానాలు ఏవైనా ఉన్నా కూడా వీళ్ళ చేత అడిగించడానికి వీలు ఉంటుంది. అందుకే మహిళా బృందం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటైంది. సో లెట్స్ సీ, ఏదైనా సరే వెంటనే మొహం మీద చెప్పేస్తుంది ముమాయిద్ ఖాన్. ఈవెన్ ఎక్కడ బెదిరే తత్వం అయితే ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ఒకవేళ తను ఏమైనా తప్పు చేశాననే ఫీలింగ్ తో కనుక తను ఉంటే తన సమాధానం తప్పనిసరిగా ఒడుకుతుంది. సో బయటికి గుమ్మనంగా ఎలా ఉన్నా బయటికి కనిపించకుండా మెయింటైన్ చేయొచ్చు, కానీ లోపల వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఎలా ఉంటాయనేది, వాళ్ళు ఏం చేశారనేది అధికారులకు తెలిసిపోతూ ఉంటుంది. సద్య రైట్ దేవి, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.